శరీరంలో మీరు అనుకుంటున్న పోలిక ప్రకారంగా ఒక చక్రం, అది కూడా ఇన్విజిబుల్ గా ఉంటుంది. ఈ 7 చక్రాలు ఏంటంటే మనకి ఎడ్రినల్ గ్లాండ్, థైమస్ గ్లాండ్ ఇలాంటివన్నీ మనకి ఫిజియలాజికల్ గా కనిపించేవి, సెన్స్ ఆర్గాన్స్ తోటి చూసేవి 7 చక్రాలు. ఈ 7 చక్రాల వెనకాల 7 చక్రాలని పటిష్టంగా వాటి పని చేసేలాంటి ఒక ఉపకరణాలన్నీ అన్నమాట ఈ నాడులన్నీ. ఇవి మొత్తం 72,000 అన్నారు. ఈ 72,000లో కూడా 114 ఏదైతే మెయిన్ చక్రాలు అంటున్నామో అలాగే 114 నాడులకి ఈ 2 అనుసంధానమై కనెక్ట్ అయి ఉంటాయి. ఈ కనెక్టింగ్ వల్ల ప్రాణవాయు ఏదైతే ఉంటుందో, అంటే ఇడనాడి పింగళ నాడి, మనం ఇప్పుడు ఇడనాడి అంటే ఇట్ ఈస్ లైక్ రిలేటెడ్ విత్ ద మూన్ దాంతో చూస్తాం. దానికి ఉండే ప్రాపర్టీస్ అన్ని అంటే ఒక ప్రశాంతతను తేయడం, లేదా ఒకటి మనశ్శాంతిగా ఉండడం, లేదా ఒక రీఎనర్జైజ్ చేయడం, రీజునివేషన్ చేయడం, ఇదంతా ఇడనాడి చేస్తుంది. పింగళ నాడి యాక్టివేట్ చేస్తుంది, అంటే ఫియర్స్ఫుల్, అంటే మార్నింగ్ లేవగానే వచ్చే థాట్, ఎగ్జిక్యూషన్, అనుకున్న ఆలోచనని దాని క్రియారూపంలోకి తీసుకెళ్లే తత్వం అంతా పింగళ నాడి. వెన్నుపాముకి ఇటువైపు ఉన్నవి ఇడా పింగళ ఎక్కడ ఉంటాయి అవి? ఓకే, అవన్నీ ఏంటంటే లింక్ లాగా ఉంటాయి. అంటే ఒక సర్పం ఎలా అయితే ఉంటుందో అలా ఒకదానికొకటి జంట సర్పాలు ఎలా అయితే ఉంటే అలా పెనవేసుకున్నట్టుగా ఉంటాయి. మధ్యలో ఇడా పింగళ, మధ్యలో సుషుమ్న నాడి ఉంటుంది. సుషుమ్న ఈజ్ ఫ్రమ్ మనకి పైనుంచి కింద వరకు ఉంటుందండి, కానీ దాని యొక్క ఓపెనింగ్ మాత్రం మనకి అనాహత చక్రం దగ్గర మాత్రమే తెలుస్తుంది. ఎందుకంటే అక్కడి నుంచి మనకి స్వాదిష్టాన మణిపూరకం దగ్గరకు వచ్చేటప్పటికి మనకి ఇడా పింగళ బ్యాలెన్స్ చేయడం రావాలి. అసలు గేమ్ అంతా మనం ఏ శ్వాసతో తీసుకుంటున్నాం, లోపల ఏం జరుగుతోంది, అలాగే పింగళ నాడితో తీసుకుంటున్నప్పుడు ఏం జరుగుతోంది, ఈ 2 కరెక్ట్ గా బ్యాలెన్స్ స్టేజ్, అంటే ఒక త్రాసు పట్టుకుంటే 2 వైపులా ఎలా అయితే సమానంగా ఉంటాయో అక్కడ ఒక బ్యాలెన్సర్ గా, అంటే ఒకటి మనకి పెండ్యులం లాగా చూపించేలాగా సుషుమ్న నాడి విల్ బి లైక్ అక్కడ ఓపెన్ అవుతుంది. సో ఇలా ఓపెన్ అవ్వడానికి కావాల్సిన ప్రక్రియకి ఈ నాడులన్నీ యాక్టివేట్ అవుతాయి. అలా అని ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టు ఒక వైద్యుడి దగ్గరికి వెళ్తే మనకి నాడి పట్టుకొని చూస్తారంటారు కదా, అదేంటంటే మనకి వాత పిత్త కఫదోషం, అంటే బాడీలో ఉండే ఎయిర్ స్పేస్ వల్ల రోగం వస్తుందా, అది రోగానికి చూస్తే అన్నమాట. అగ్నితత్వం ఎక్కువగా ఉందా, లేదా నీటి తత్వం ఎక్కువగా ఉందా, ఇంబ్యాలెన్సెస్ చూసే ప్రక్రియ మనకి ఆయుర్వేదంలో ఉంది. కానీ ఈ నాడులు, అంటే ఇప్పుడు మనం చెప్పబోయే నాడుల యొక్క తీరు ఎలా ఉంటుంది అంటే మన మనుగడకి ఉనికది. కూర్చున్న దగ్గర నుంచి, అంటే మన కూర్మ నాడి దగ్గర ఓపెన్ చేస్తే ఎలాంటి ఉంటాయి అంటే మనకి మూలాధారంలో గణేశుడు అధిపతి, ఎందుకంటే పూర్వకాలం నుంచి ఇది మైథలాజికల్ ప్రాస్పెక్ట్ ఆఫ్ ఇన్విజిబుల్ థింగ్ టు బి విజిబుల్.